ఎందుకు తీసుకోవాలి, అది మన విషయం అన్నమాట. బాప్టిజం ఎందుకు తీసుకోవాలి? మొదటగా చూద్దాం మనం బాప్టిజం ఎందుకు తీసుకోవాలని. అడుగుతారు కూడా, వాళ్ళ సేవకుడు అడగచ్చు, చర్చికి వచ్చే మెంబర్స్ కూడా అడగచ్చు, మీ ఫ్యామిలీలో వాళ్ళు కనుక్కొని కూడా తెలుసుకొని అడగచ్చు. మొట్టమొదలు కూడా ఎందుకు తీసుకున్న బాప్టిజం అని చెప్పని అనొచ్చు. అన్నప్పుడు మీకు ఈ 3 విషయాలు తెలిసి ఉండాలి. ఆ 3 విషయాలు మనం తెలుసుకుంటాం. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. ఇప్పుడు ఫస్ట్ మనం చదువుకున్న వాక్య ప్రకారంగా బాప్తిసం ఎందుకు పొందాలి, ఎందుకు తీసుకోవాలి? పాప క్షమాపణ కోసం. ఏ క్షమాపణ కోసం? పాప క్షమాపణ. అంటే ఒక వ్యక్తి యేసుని నమ్మినప్పటికీ, యేసు గురించి తెలుసుకున్నప్పటికీ, బైబిల్ అంతా ఎరిగినప్పటికీ బాప్తిసం పొందలేదు, క్షమాపణ లేదు, పాప క్షమాపణ లేదు, ఆమె లేక అతని పాపాలు అతని మీద నిలిచి ఉంటాయి. ఎప్పుడైతే మనము మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటామో మన పాపాలకు ఏం దొరుకుద్ది? క్షమాపణ దొరుకుద్ది. మరి పాపాలు క్షమించే దేవుడు ఈ భూమి మీద ఎవరు లేరు, ఒక్క యేసు ప్రభువు తప్ప. ఎందుకంటే ప్రతి దేవుళ్ళలో ఏముండే అంట? పాపాలు. మనం చదువుకున్నటువంటి దేవుళ్ళల్లో పాపాలు ఉన్నాయి అన్నమాట. యేసుక్రీస్తులో ఏ పాపము లేదు కాబట్టి పాపాలు క్షమించడానికి యేసుక్రీస్తుకు ఒక్కడికే అర్హత ఉంది. ఆయన ఏ పాపం ఎక్కడ శిక్ష ఉందంట? దేవుని చేతిలో ప్రతి మనిషి కూడా శిక్ష పొందాల్సింది. అది మామూలు శిక్ష కాదు, నిత్య శిక్ష అనమాట. ఎప్పుడు యుగాలు నరకంలో అగ్ని ఆరదు, పురుగు సావదు, పాతాళములో ఒక వేతన, చీకట్లో రోదన, ఇటువంటి శిక్షలు ఉండాలన్నమాట. చీకటి ఉంది, పాతాళం ఉంది, అగాధం ఉంది, అగ్ని గంధకాలతో కూడా ఉంది. కాబట్టి వాటన్నిటిలో మనిషికి యుగాలు శిక్ష పొందాలి. ఆ శిక్ష తప్పించుకోవాలంటే ఏం తీసుకోవాలి? మనం బాప్టిజం తీసుకోవాలి. తీసుకున్న వ్యక్తికి ఏమొస్తుంది? రక్షణ. అంటే వారు శిక్ష నుంచి తప్పించుకొని రక్షింపబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నమ్మి బాప్టిజం అనేది బలవంతం ఏమి లేదు. సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వ సృష్టికి ఏం చెప్పండి? సువార్తను ప్రకటించండి. చెప్పండి. ఎవరన్నా నా మాటలు నమ్మి నేనే రక్షకుడని, నేనే ప్రభు అని, నేనే దేవుడని, నేను తప్ప వేరొక దేవుడు లేడని హృదయంలో విశ్వాసించి నమ్మిండి అనుకో, బాప్టిజం పొందిననుకో, అతను రక్షింపబడతాడు, ఆమె రక్షింపబడదు. నమ్మకపోతే శిక్ష తప్పదు. నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారని చెప్పని ఆ మాట చెప్పింది దేవుడు. నమ్మితేవా రక్షింపబడతావు, నమ్మి బాప్టిజం తీసుకుంటే. నమ్మకపోయినవా శిక్ష నీకు తప్పదు. ఇప్పుడు ఎవరు మనల్ని శిక్షించకపోవచ్చు, మనం చేసేటువంటి పాపాల నిమిత్తమే. దేవుని చేతులు మాత్రం శిక్ష తప్పించుకునేటువంటి ఛాన్స్ అనేది లేదు. కట్ చేయాలి. ఈ 2 విషయాలు.